పరుత్తంచ నివృత్తంచ కార్వాకార్తే భయాభయే బంధం మోక్షంచ ఏ వేత్తి బుద్ధిస్యా పార్థ సాత్వకీ బుద్ధిస్యా పార్థ సాత్వికీ. అర్జున, కర్మ మోక్ష మార్గముల కర్తవ్య భయములు బంధ మోక్షముల ఏ జ్ఞానము వెలుగుచున్నదో అది సత్యగుణ సముద్భవమని ఎరుగుము. జగత్స్వరూపుడైన వాడు ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేతి అర్జున తిష్టతి. ఉద్దేశేతి అర్జున తిష్టతి. భ్రమయన్ సర్వభూతాని యంద్రారూఢాని మాయయా. యంద్రారూఢాని మాయయా. ఈశ్వరుడు ఎల్ల భూతములకు నియామకుడై ప్రాణుల హృదయముందున్నవాడై జత్రగాడు బొమ్మలు నాడించు రీతిగా ప్రాణులను భ్రమింపచేయుచున్నాడు. ఆ ఈశ్వరుడు ఎవడయ్యా అంటే నేనే అంటున్నాడు ఆ మహాత్ముడు, ఆ మధుసూదనుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షాయ ఇచ్చామి మా శుచః. మోక్షాయ ఇచ్చామి మా శుచః. సమస్త కర్మములను నాకర్పించి నన్నే శరణు పొందినచో పాపము నుండి నిన్ను విముక్తిని గావింతును. నీవు చింతింపకము, ఈ గొప్ప గీతను నీకు చెప్పాను. ఈమం పరమం గుహ్యం. ఈమం పరమం గుహ్యం మద్భక్తే స్వభిధాన్యతి. మద్భక్తే స్వభిధాన్యతి. భక్తిమయం పరాం కృత్వా మామే వైశ్యత సంశయః. మామే వైశ్యత సంశయః. ఆ ఆ ఎవడు పరమ ఉత్కృష్టమైన పరమ రహస్యమైన ఈ గీతా శాస్త్రము నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు వాడు మోక్షమునకు అర్హుడు అని చెప్పి కడసారిగా అర్జునుడు అడుగుతున్నాడు స్వామి. ఖచ్చితం దేతచ్యుతం పార్థ. ఖచ్చిదేతాం చ్యుతం పార్థ. స్వయం గ్రేణ చేతసాం కచ్చిత్ జ్ఞాన సమ్మోహ ప్రవర్ధంతే ధనుంజయః. ప్రవర్ధంతే ధనుంజయః. ధనుంజయ, పరమ గోపమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞానము సంచితమైన అవివేకము చక్కగా నశించినదా అని ఎంతో లాలిత్యంగా అడిగిన నారాయణకు నరుడు ఇలా అంటున్నాడు. నష్టమోహం శృతిర్దుర్లభ. నష్టమోహం శృతిర్దుర్లభాబ్దా తత్ప్రసాదా స్మ యాచ్యుతాం. తత్ప్రసాదం మ యాచ్యుతాం. ఇతో అస్మి గతం సందేహ. స్థితో అస్మి గత సందేహ. కరిష్యే వచనం తవ. కరిష్యే వచనం తవ. అచ్యుత, నా అవివేకము నీ వలన తొలగినది, నా జ్ఞానము లభించినది, నా సందేహములన్నీ తొలగిపోయినవి. నీ
ఆజ్ఞ శిరసావించదను. నా ఆజ్ఞ శిరసావి నీకు నమస్కరించు చెప్తున్నాను. యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమః. యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతిం ధ్రువా నీతిర్మతిర్మమః. యోగీశ్వరుడు శ్రీకృష్ణుడును ధనుర్ధార్యకు అర్జునుడును ఎక్కడ నుందరో అక్కడ సంపద ఐశ్వర్యము స్థిరముగా నిలిచి ఉండను. ఈ భగవద్గీత అధ్యాయం 18వ అధ్యాయంలో ఘంటసాల గారు గానం చేసిన ఈ భగవద్గీత నాకు సత్యానుసారంగా అవధీయుడు రామశర్మ పఠించి ఉన్నాడు. ఆ భగవానికి నమస్కరిస్తూ మళ్ళీ నాకు ఇటువంటి భాగ్యం కలిగించిన ఆ దేవదేవునికి ఆ సకల పాఠవులకు సదా నమస్కారం. జయ గోవింద గోవింద గోవింద. శ్రీ భగవతే వాసుదేవాయ నమ. శ్రీ భగవతే వాసుదేవాయ నమ. శ్రీ గోవింద గోవింద. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. జయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. జయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. పాపాది పాపాని గీతజ్ఞానం కరోతి చేత్ క్వచిత్ తర్సంచ కుర్వంతి నళినీదళ మంభాసా నళినీదళ మంభాసం. గీతాభ్యాసం చేసినంతటి వాడు ఎంతటి పాపి అను ఆ పాపములతన్ని తామరాకుపై నీళ్లవలి ఎంట నేరవు. ఇది విన్నా చదివినా మోక్షం లభిస్తుందని గీతలో ఉంది. జ్ఞానులకు యోగులకు ముముక్షువులకు ఈ జ్ఞాసువులకు తాత్వికులకు అందరికీ కొంగు బంగారమే ఈ భగవద్గీత. ఇందులో లేనిది లేదు. దుఃఖితులైన అర్జునుడిని జ్ఞానివై మమకారం వదులుకోమన్నాడు. అలాగే కన్విష్ణునై యుద్ధము చెయ్యమన్నాడు. కారణం జ్ఞానం కూడా 2 రకాలు. నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం. మనం జీవించే మార్గాన్ని బట్టి మన ప్రవర్తనలు ఉండాలంటాడు ఆ మహానుభావుడు, ఆ పరమాత్మ. కానీ 2 మార్గముల వారు జ్ఞానులై ఉండి తీరాలి. అందుచేత ముందు జ్ఞానం సంపాదించు. ఎట్టి జ్ఞానము చింతకాయ పులుపు వేపకాయ చేదు అన్నది కాదు. ఆ పులుపు చేదు కూడా అశాశ్వతమే. నేను తెలుసుకోవడం, ఈ రుచులు, ఈ స్పర్శలు, వాసనలు అన్నీ అశాశ్వతమే అని గుర్తించిన వాటికి అతీతము ఉన్నతము అయిన నిర్వికార నిరామయ నిరంజన నిర్వికల్ప స్వరూపమున ఆ ఆది విరాట్లో ఐక్యము చెంది జన్మరాహిత్యానికి తప్పించామనే జ్ఞానం దేనికైతే కలుగుతుందో అదే జ్ఞానం అంటే. ఆ జ్ఞానము వేద విధులైన విప్రుని అమేధ్యా ఏరైన కుక్కని కూడా సమంగా చూడమన్నాడు. అంటే విప్రుని కుక్కతో సమానంగా చూస్తే అది మూర్ఖత్వం అవుతుంది. కుక్కని కూడా బ్రాహ్మణుతో సమానంగా చూడగలిగితే జ్ఞానం. ఆ రకమైన జ్ఞానం పొంది రాగం ద్వేషం విసర్జించు. అవి లేకపోతే ఎలాగా అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నా పరంగా ఉన్నది ఉన్నట్లు కాదు, నా మీద ప్రేమ ఉంచుకోవచ్చు, అది ఐక్యమైన రాగంగా గుర్తింపడదు. అలాగే నన్ను ద్వేషించిన నా వాళ్ళ మీద ద్వేషం ఐక్యమైన ద్వేషం కాదు. అందువల్ల సమస్త భావాన్ని సమస్త కర్మల్ని నాయందు త్యాగం చెయ్య. ఏం చేసినా సరే కృష్ణార్పణం, బ్రహ్మార్పణం, ఈశ్వరార్పణం అనుకుంటూ చెయ్య. అలా చేస్తే అవన్నీ నావే. అప్పుడు తామరాకు నీటి పుట్ల ఏ పాపము ఏ కర్మల ప్రభావం కూడా నీకు అంటదు అన్నాడు. మోక్షాన్ని మాత్రమే. నష్టో మోహా స్మృతి లభ్యా అన్నాడు. నే మర్చిపోయిన జ్ఞాపకం వచ్చింది కృష్ణ. ఇక నీ ఆజ్ఞ ప్రకారం యుద్ధం చేస్తాను. చేయడానికి నెట్టే వాణ్ణి. అంతా నువ్వే, సమస్తము నీవే, సర్వము నీకే